బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఖమ్మం జిల్లాధ్యక్షులు తాతా మధు అన్నారు. అధికారులను పోలీసులను కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నామే, ఏనాడు ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఈ నెల 27న జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని అంటున్న తాతా మధుతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న సమయంలో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు గారు ఉన్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్ సభ సందర్భంగా అన్ని ఏర్పాట్ల పరిశీలన కోసం వచ్చారు. అసలు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఏం జరగబోతుంది, ఎలక్షన్స్ ఏ రకంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. మధు గారు చెప్పండి, ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతా ఉన్నాయి? రసవత్తరంగా ఉండబోతున్నాయండి. ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈసారి మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేయాలి, కేసీఆర్ గారు గెలిపించాలి, మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిని చేయాలి. ఖమ్మం జిల్లాలో కూడా మా ఉపేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని గెలిపించుకోవాలి, ప్రజలతో ఉండేటువంటి ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి, ప్రజల బాధల్లో, ప్రజల కష్టాల్లో, ప్రజల సుఖాల్లో ప్రజలతో పాటు ఉండే ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చారు. పాలేరు ప్రజలు బ్రహ్మాండంగా ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఈ మట్టి బిడ్డ, ఇక్కడ పుట్టిన బిడ్డ, ఈ ప్రాంత బిడ్డ వలస పక్షి కాదు, బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఓట్లేయాలని నిర్ణయం చేసుకున్నారు. ఇప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ విడిపోయిన తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా బలహీన పడింది అంటున్నారు. నిజంగా బలహీన పడిందా? దీని మీద క్లారిటీ అండి. ఎవరు వెళ్ళిపోయారండి? అంటే ప్రధానమైనటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పార్టీ విడిపోయినటువంటి నేపథ్యంలో బలహీన పడింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. దీని మీద క్లారిటీ. వాళ్ళు అంతకుముందు వెళ్ళినప్పుడు ఈ పార్టీలో ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు గెలిపించలే ఈ పార్టీని? ఒక ఆయన మంత్రి ఉండు, ఒక ఆయన ఎంపీ ఉండు, మరి ఎందుకు గెలిపించలే పార్టీని? గెలిపించలేనటువంటి వాళ్ళు అలా పోయినారు, గెలిపించే వాళ్ళు ఇలా మిగిలారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా అందరినీ అధికారులందరూ కూడా తన గుప్పిట్లో పెట్టుకొని నియంత్రిత పోకల్లో పోతా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే మంత్రి మీద, జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని ఆరోపణలు చేస్తారు. దీని మీద ఎట్లా స్పందిస్తున్నారు? నేను ఒకటే బలంగా భావించేదాన్ని, తెలంగాణ బిడ్డగా ఈ 10 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగింది అంటే ఇక్కడున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు, తెలంగాణలో ఉన్న అధికారులు, అంటే ఆఫీస్ అటెండర్ నుంచి మా చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరి కష్టం ఈ తెలంగాణ అభివృద్ధులని భావించే వాళ్ళం మేము. కాబట్టి అధికారులమే అనేటువంటి మెంటాలిటీ మాది కాదండి. కాబట్టి ఏ అధికారైనా ఖమ్మం జిల్లాలో ఒక్క అధికారితోని పలాని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ, మండలాధ్యక్షుడు కానీ, ఎంపీపీ కానీ మా మీద ఈ విధంగా చేశాడని చూపించమనండి. సీఎం కేసీఆర్ ఈ నెల 27వ తారీఖు ఖమ్మం ప్రధానంగా పాలేరు నియోజకవర్గం మొట్టమొదటిసారి రాబోతా ఉన్నారు ప్రచారానికి. ఈ ఎన్నికల శంకరం ఖమ్మం జిల్లా పూరిస్తా ఉన్నారు. గతంలో ఒకటే సీటు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో పోతా ఉంది. 10కి 10 సీట్లు గెలుస్తున్నాం డెఫినెట్గా. ప్రజలు నిర్ణయించుకున్నారు, మేం కాదు. ఇంకా వాళ్ళు టికెట్లే డిసైడ్ చేయలేదు, ఇంకా వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు. ఒకళ్ళు అంతా దాగుడు మూతలు, నువ్వు ఇక్కడ నేనెక్కడ, అల్లుడు మంతి ఇల్లుడు మంతి అంటారు. ఏడున్నారో వాడికి అర్థం కావట్లేదు. ఒకటి ఈ కాన్స్టిట్యూన్స్ అంటారు, ఇంకోటి కాన్స్టిట్యూన్స్ అంటారు. వాళ్ళని తేల్చుకొని మేము ఆల్రెడీ 60 రోజులు అయింది క్యాండిడేట్ పెట్టాం. దమ్మున్న ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు దమ్మున్నాడు. 60 రోజులు అయింది. ఎక్కడైనా అసమ్మతి ఏడున్నదా? ఎన్ని నియోజకవర్గాలు చెప్పండి. ఏమన్నా బగలగొట్టిరు ఆఫీసులో వచ్చి? మీ డిక్లేరే చేయలేకపోయి ఆ గాంధీ భవన్ బగలగొట్టారు, మీ మన్మంతరావుని గెరావు చేశారు, షబ్బీరల్ని గెరావు చేశారు. ఏడ జరగట్లేదు. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో నిరుద్యోగులకు అనుకూలమైన ఒక్క మేనిఫెస్టోలో ఒక్క ఎజెండా కూడా పెట్టలేదు. నిరుద్యోగం వదిలేసింది, ఉద్యోగం వదిలేసింది అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? ఒక్కటండి, చదువుకున్నోడికి చెప్పగలుగుతాం, చెవులున్నోడికి చెప్పగలుగుతాం. కానీ చెవులు లేని, అంటే వినిపించనట్టు నటించేవాడికి మేము ఏం చెప్పలేం. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ బిడ్డలు కూడా బయట కూడా ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఉద్యోగాలు ఉండాలి అనేటువంటిది అక్కడున్న అధికారులన్నీ, అక్కడున్న పనిని బట్టి నిర్ణయం జరుగుతుంది. అమెరికాలో 3% ప్రభుత్వ ఉద్యోగాలు, 97% ప్రైవేట్ ఉద్యోగాలే. తెలంగాణలో కూడా 4% ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ఎట్లా వస్తాయి? ఆ డిపార్ట్మెంట్లో రిక్వైర్మెంట్ బట్టి ఉద్యోగాలు ఇస్తారండి. రిక్వైర్మెంట్ లేకపోయినా ఇస్తారా? రైట్. ఇది సంబంధించి ఇప్పటికే పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు మనం ఇక్కడ సభాస్థలిలో ఉండి మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా, విరుగురు బీఆర్ఎస్ నేతలు కూడా ఎన్నికల శంకరావం ప్రారంభించేందుకు సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సమీకరణలు చేసేందుకోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మ న్యూస్, ఖమ్మం జిల్లా. సమీపిస్తున్న సమయంలో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు గారు ఉన్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్ సభ సందర్భంగా అన్ని ఏర్పాట్ల పరిశీలన కోసం వచ్చారు. అసలు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఏం జరగబోతుంది, ఎలక్షన్స్ ఏ రకంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. మధు గారు చెప్పండి, ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతా ఉన్నాయి? రసవత్తరంగా ఉండబోతున్నాయండి. ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈసారి మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేయాలి, కేసీఆర్ గారు గెలిపించాలి, మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిని చేయాలి. ఖమ్మం జిల్లాలో కూడా మా ఉపేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గెలిపించుకోవాలి, ప్రజలతో ఉండేటువంటి ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి, ప్రజల బాధల్లో, ప్రజల కష్టాల్లో, ప్రజల సుఖాల్లో ప్రజలతో పాటు ఉండే ఎమ్మెల్యేలే గెలిపించుకోవాలనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చారు. పాలేరు ప్రజలు బ్రహ్మాండంగా ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఈ మట్టి బిడ్డ, ఇక్కడ పుట్టిన బిడ్డ, ఈ ప్రాంత బిడ్డ వలస పక్షి కాదు, బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఓట్లేయాలని నిర్ణయం చేసుకున్నారు. ఇప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ విడిపోయిన తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా బలహీన పడింది అంటున్నారు. నిజంగా బలహీన పడిందా? దీని మీద క్లారిటీ అండి.
ఎవరు వెళ్ళిపోయారండి? అంటే ప్రధానమైనటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్టీ విడిపోయినటువంటి నేపథ్యంలో బలహీనపడింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. దీని మీద క్లారిటీ. వాళ్ళు అంతకుముందు వెళ్ళినప్పుడు ఈ పార్టీలో ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు గెలిపించలే ఈ పార్టీని? ఒక ఆయన మంత్రి ఉండు, ఒక ఆయన ఎంపీ ఉండు, మరి ఎందుకు గెలిపించలే పార్టీని? గెలిపించలేనటువంటి వాళ్ళు అలా పోయినారు, గెలిపించే వాళ్ళు ఇలా మిగిలారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా అందరినీ అధికారులందరూ కూడా తన గుప్పిట్లో పెట్టుకొని నియంత్రిత పోకల్లో పోతా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే మంత్రి మీద, జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని ఆరోపణలు చేస్తారు. దీని మీద ఎట్లా స్పందిస్తున్నారు మీరు? నేను ఒకటే బలంగా భావించేదాన్ని తెలంగాణ బిడ్డగా, ఈ 10 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగింది అంటే ఇక్కడున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు, తెలంగాణలో ఉన్న అధికారులు, అంటే ఆఫీస్ అటెండర్ నుంచి మా చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరి కష్టం ఈ తెలంగాణ అభివృద్ధులని భావించే వాళ్ళం మేము. కాబట్టి అధికారులని మేము అనేటువంటి మెంటాలిటీ మాది కాదని. కాబట్టి ఏ అధికారైనా ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క అధికారితోని పలాని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ, మండలాధ్యక్షుడు కానీ, ఎంపీపీ కానీ మా మీద ఈ విధంగా చేశాడని చూపించమనండి. సీఎం కేసీఆర్ 27వ తారీఖు ఖమ్మం ప్రధానంగా పాలేరు నియోజకవర్గం మొట్టమొదటిసారి రాబోతా ఉన్నారు ప్రచారానికి. ఈ ఎన్నికల శంకరావం ఖమ్మం జిల్లా పూరిస్తా ఉన్నారు. గతంలో ఒకటే సీటు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికలు అవబోతా ఉంది. 10కి 10 సీట్లు గెలుస్తున్నాం. డెఫినెట్గా ప్రజలు నిర్ణయించుకున్నారు, ఏం కాదు. ఇంకా వాళ్ళు టికెట్లే డిసైడ్ చేయలేదు, ఇంకా వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు. ఒకళ్ళు అంతా దాగుడు మూతలు, నువ్వు ఇక్కడ నేను అక్కడ, అల్లుడు మంతి ఇల్లుడు మంతి అంటారు. ఏడున్నారో ఒకడికి అర్థం కావట్లేదు. ఒకటి ఈ కాన్స్టిట్యూన్సీ వాడు ఇంకోటి కాన్స్టిట్యూన్సీ అంటారు. వాళ్ళని తేల్చుకుని మేము ఆల్రెడీ 60 రోజులు అయింది క్యాండిడేట్ పెట్టిన దమ్మున్న ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు దమ్మున్నాడు. 60 రోజులు అయింది. ఎక్కడైనా అసమ్మతి ఏడున్నదా? ఎన్ని నియోజకవర్గాలు చెప్పండి. ఏమన్నా బగలగొట్టిరు ఆఫీసులో వచ్చి? మీ డిక్లేరే చేయలేకపోయి ఆ గాంధీ భవన్ బగలగొట్టారు, మీ హనుమంతరావుని గెరావు చేశారు, షబ్బీరల్ని గెరావు చేశారు. ఎడ జరగట్లేదు. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో నిరుద్యోగులకు అనుకూలమైన ఒక్క మేనిఫెస్టోలో ఒక్క ఎజెండా కూడా పెట్టలేదు. నిరుద్యోగం వదిలేసింది, ఉద్యోగం వదిలేసింది అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? ఒక్కటండి, చదువుకున్నోడికి చెప్పగలుగుతాం, చెవులు ఉన్నోడికి చెప్పగలుగుతాం. కానీ చెవులు లేని, అంటే వినిపించనట్టు నటించేవాడికి మేము ఏం చెప్పలేం. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ బిడ్డలు కూడా బయట కూడా ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఉద్యోగాలు ఉండాలి అనేటువంటిది అక్కడున్న అధికారులు, అక్కడున్న పనిని బట్టి నిర్ణయం జరుగుతుంది. అమెరికాలో 3% ప్రభుత్వ ఉద్యోగాలు, 97% ప్రైవేట్ ఉద్యోగాలే. తెలంగాణలో కూడా 4% ఉద్యోగాలే ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ఎట్లా వస్తాయి? ఆ డిపార్ట్మెంట్లో రిక్వైర్మెంట్ బట్టి ఉద్యోగాలు ఇస్తారండి. రిక్వైర్మెంట్ లేకపోయినా ఇస్తారా? మేము ఫస్ట్ ఫేజ్లో 137,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఏ శాఖల వారీగా ఏ ఉద్యోగం భర్తీ చేసినామని క్లియర్గా మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. వాళ్ళకి వినపడదు, కనపడదు, మేమేం చేయము, వాళ్ళు కబోదుల్లాగా ఉన్నారు. మళ్ళీ మొన్న అసెంబ్లీ సాక్షిగా 90,000 ఉద్యోగాలు అనౌన్స్ చేసినాం రిక్రూట్మెంట్ కోసమని. మీరు నోటిఫికేషన్ ఇస్తే వెనక నుంచి పుల్లా పెడతారు. ఒకడు కోర్టుకు పోతారు, ఒకడు ధర్నా చేపిస్తారు, ఒకడు ఇంకోటి అంటాడు. మొన్న ఒక అమ్మాయి చనిపోయింది, దాన్ని కూడా దీనికే పూస్తారు. అమ్మాయి ఎందుకు చనిపోయింది అనేది తెలవదా వాళ్ళు? అంటే ఏదైనా ఒక అభాండం బురద జల్లాలనే ప్రయత్నంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. వాటికి మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదండి. అంటే రాష్ట్రంలో ఇప్పటికే సర్వేలకు సంబంధించి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా అంటే హంగు రాబోతా ఉంది, కాంగ్రెస్ అధికారం రాబోతా ఉంది, బీఆర్ఎస్ ఓడిపోతా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వేల పట్ల మీరు ఎలా స్పందిస్తారు? సోషల్ మీడియాలో వచ్చే రోజు వార్తలకు నేను స్పందించాను జిల్లా అధ్యక్షుడిగా. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు 100కి 90% బూతులు, అబద్ధాలు, అభూత కల్పనలు. మేము సర్వేలు చేసుకున్నాం, వాళ్ళు సర్వే చేసుకున్నారు. వాళ్ళ సర్వేలు ఏం తెలియంది, మా సర్వేలు ఏందని మాకు తెలుసు. తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా మళ్ళా హ్యాట్రిక్ విజయాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వబోతున్నారు. కేసీఆర్ సభ సందర్భంగా ఈ నెల 27వ తారీఖు జరగబోతుంది. నెక్స్ట్ సభ ఎప్పుడు జరగబోతా ఉంది? ఎలా ప్రణాళిక రూపొందించబోతున్నారు? మీ వ్యూహం ఏంటి? ఆఖరిగా కేసీఆర్ గారు అన్ని నియోజకవర్గాలు తిరుగుతారండి. సుమారుగా 100 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టబోతున్నారు. 100% కేసీఆర్ గారి కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. వారిని నోటి నుంచి నాలని చూస్తున్నారండి. డెఫినెట్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అన్ని మీటింగ్లు, ప్రతి మీటింగ్ కూడా వేలాది మంది వచ్చారండి. ఖమ్మం జిల్లాలో కూడా రేపు వేలాది మంది రాబోతారు. మీరే చూస్తారు కదా, ఎల్లుండి ఈ ప్రాంగణం నిండిపోయి రోడ్లన్నీ కూడా మొత్తం నిండిపోతాయి డెఫినెట్గా. రైట్, ఇది సంబంధించి ఇప్పటికే పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు మనం ఇక్కడ సభస్థలిలో ఉండి మనం చూస్తూ ఉన్నాం. అతనితో పాటు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా విరుగురు బీఆర్ఎస్ నేతలు కూడా ఎన్నికల శంకరావం ప్రారంభించేందుకు సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సమీకరణలు చేసేందుకోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో గతంలో 2018లో ఒకే సీటు సాధించారో తిరిగి అటు నష్టం జరగకోకుండా మొత్తం 10కి 10 స్థానాలు గెలిపించేందుకోసం కూడా సీఎం కేసీఆర్ యొక్క ప్రచారాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ సక్సెస్ మీద అందరూ ప్రధానంగా చూస్తూ ఉన్నారు. ఎట్లా సక్సెస్ చేయబోతా ఉన్నారు, ఈ జిల్లాలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వ్యూహం ఏంటనే అంశాల గురించి కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉంది, ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తూ ప్రజలను చైతన్యం
చేయబోతా ఉంది, ఓటర్లను ప్రభావం చూపబోతా ఉంది. ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టో విధి విధానాలు ఎలా ఉండబోతా ఉన్నాయని చెప్పేసి కూడా రానున్నటువంటి రోజుల్లో సీఎం కేసీఆర్ ఈ నెల 27వ తారీఖు ప్రసంగం చేపడుతున్న నేపథ్యంలో ఎటువంటి హామీలు ఖమ్మం జిల్లాకు ఇవ్వబోతా ఉందని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో కనబడతా ఉంది. ఇది కెమెరా పర్సన్ హరిత ఉపేందర్, అమ్మ న్యూస్, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి.